జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 4వ శ్లోకము. కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ హరిసూదన. ఓం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, శత్రు సంహారక ఓ శ్రీకృష్ణ, భీష్మ పితామహుల వారు, ద్రోణాచార్యుల వారు, వారు నాకు పూజ్యులు. వారు అటువైపున శత్రుపక్షములో ఉన్నారు. అట్లాంటి వారిని యుద్ధములో నేను బాణములతో ఎట్లా కొట్టగలను, బాణములతో ఏ రకంగా ఎదుర్కోగలను కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు. ఈ శ్లోకము ద్వారా గమనించి మనం పాటించవలసినటువంటి విషయం, లోక కళ్యాణం కోసం పెద్దలనైనా పూజ్యులనైనా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు వెనకాడకుండా ప్రశ్నించడానికి సదా సిద్ధంగా ఉందాం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ హరిసూదన. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని
నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, త్రివిక్రముడుగా పెరిగినటువంటి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించుకొని వామనుడయ్యాడు. ఇక బలిచక్రవర్తి సైనికులు, అనుచరులు ఆ వామనుడిని చూసి ఇలా అనుకుంటూ ఉన్నారు. మహీం సర్వాం హృతాం దృష్ట్వా త్రిపద వ్యాజయాచ్నయా. 3 అడుగుల నేలను అడిగే సాకుతో వచ్చినటువంటి ఈ వామనుడు మన బలిచక్రవర్తిని మోసం చేశాడు అని అనుకొని తమ ప్రభువుతో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ రాజా, నా వాయం బ్రహ్మబంధు విష్ణు మాయావినాం నరహ. ఈ వామనుడు బ్రాహ్మణుడు కాడు, మాయావి అయినటువంటి శ్రీ మహావిష్ణువు మోసముతో మిమ్మల్ని వంచాడు. మీరేమో యజ్ఞదీక్షలో ఉన్నారు కనుక మీరు అసత్యం ఆడకూడదు, కానీ మేము చూస్తూ చూస్తూ ఓర్చుకొని ఉండలేకపోతున్నాం. ఈ వామనుడిని వధించటమే మా కర్తవ్యం, మిమ్మల్ని కాపాడుకోవటమే మా ధర్మం అని ఆ సైనికులంతా చాలా కోపముతో ఆయుధాలను ధరించి వామనుడిని చంపటం కోసమని ముందుకు ఒక్కసారిగా ఉరికారు. అది చూసినటువంటి వామనుడి యొక్క అనుచరులు అంటే విష్ణు పార్షదులు ప్రహస్య ఒక్కసారి నవ్వుకొని ఆ అసుర సైన్యాన్నంతటిని కూడా నాశనం చేయటం మొదలుపెట్టారు. విష్ణు పార్షదులు ఎవరెవరున్నారు అక్కడ? నందః, సునందః, విజయః, ప్రబలః, బలః, కుముదాక్ష చ విశ్వక్సేనః పతత్రిరాట్. నందుడు, సునందుడు, జయ విజయులు, బలప్రబలులు, కుముదాక్షులు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు ఇత్యాది విష్ణు పార్షదులందరూ ఒక్కొక్కరు 1000 ఏనుగుల బలము కలిగినటువంటి వారు. వారందరూ బలిచక్రవర్తి సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అదంతా చూసి బలిచక్రవర్తి వెంటనే తనకు తన గురువుగారైనటువంటి శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి శాపాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆ యుద్ధాన్ని ఇక మానేయండి, వెనక్కి వెళ్ళిపోండి, యుద్ధం చేయకండి అని బలిచక్రవర్తి తన సైన్యాన్ని వారిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 4వ శ్లోకము. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.